మామూలుగా భూముల రేట్లు పెరిగితే ఇక కొనలేము అని అనుకుంటారు. ప్లాట్ల రేట్లు పెరిగితే గుంట జాగా కొనాలంటే కూడా కష్టమే అయ్యేటట్టున్నది అని అనుకుంటారు. అదే బంగారం ధర పెరుగుతుంటే ఇంత పెరిగేటట్టున్నది, ఇప్పుడే ఇంకో తులం కొనేసుకుంటే బాగుండు అని అనుకుంటారు. అసోంటిది గీళ్ళేంది రేటు పెరుగుతున్నదని రోజు కింద అమ్ముతుర్రు. ఇంతకు పెరిగేదేంది అమ్మేదేంది అని అంటారా? గివర్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. రైట్, ఇన్నొద్దులు బంగారమే అనుకున్నాం కానీ ఎండి కొనుడు కూడా బంగారమే అయిందుల్లో. అవు మరి అంత పిలం అవుతున్నాయి వెండి రేట్లు. రోజు కింద పెరుగుడే తప్పితే తగ్గిందే లేదు. పెరుగుతున్న రేట్లు చూసి పబ్లిక్ భయపడుతురేమో అనుకున్నారు, మస్తు మురుస్తుర్రు. ఎందుకంటే కొత్తది కొనుడు పక్కకు పెడితే ఆళ్ళతనున్న సొమ్ములకు రేట్లు పెరుగుతున్నందుకు ఇగింత మంది అయితే రేటు పెరిగిందని ఇంట్లో ఉన్న వెండి సొమ్ములు అమ్ముకుంటూరంటే చూడు ఎట్టుందో కథ. అవు ఒక వారంలో ఏం తక్కువ 100 టన్నుల వెండిని అమ్మకానికి పెట్టిరు. మరి ఇది మేమంటున్న ముచ్చట కాదు, బంగారం వెండి లెక్కలు బయటికి తీసేది సంగపోలు చెప్పిన ముచ్చటే. మళ్ళీ ఎక్కడో కాదు, ఒక మన దేశంలో మామూలుగానైతే పాత సొమ్ములు మార్గం పెట్టి ఇగిన్ని పైసలు కాలేసి కొత్త సొమ్ములు చేపించుకుంటారు మనోళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు రేట్లు మరింత పిరమయ్యేటాళ్లకు పాత సొమ్ములు అమ్ముకునే తప్పితే కొనేటోళ్ళు తగ్గిరట. నెలకో 10 నుంచి 15 టన్నుల వెండి వరకే మార్గం అయ్యేడుతుంటేనట ఇంతకు మునుపు. అటువంటిది ఇప్పుడు ఓ 10 రేట్లు పెరిగి ఏం తక్కువ 100 టన్నుల వెండి మార్గం పెట్టిరట. రేట్లు పెరిగినప్పుడు అమ్ముకొని అటంక తగ్గినాక కొనుక్కుందాం అనుకునేటోళ్ళు బొచ్చెడు మంది ఈ లెక్కన. బంగారం రేట్లు పెరగంగానే ఉన్న సొమ్ములు అమ్ముకొని రేట్లు తగ్గంగానే అంగుకు పోయి అందుకొని వచ్చేటోళ్ళు కూడా బొచ్చెడు మంది ఉర్రాట. పోయినేడు అంటే 2024 ఆఖరికల్లా కిలో వెండికి 95,000 ఉండే. ఇప్పుడు కిలో వెండి 1,80,000 మీదనే. అంటే ఏడాదిలోనే 2 ఇంతలు అయింది అన్నట్టు. గంతగానం పెరిగింది కాబట్టి అప్పట్లో అగ్గోసగ్గో కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు అమ్ముకుంటారు అన్నట్టు. రోజు రోజుకు బంగారం వెండి సొమ్ములు కొనుక్కోడేమో గానీ అమ్ముకునేటోళ్ళే ఎక్కువైనట్టు రబ్బా.